లిఫ్ట్ మరియు ఆధునిక అపార్ట్మెంట్ జీవన విధానానికి పునాది వేసిన మరియు స్ఫూర్తినిచ్చే కథను విందాం రండి. ఆధునిక నగర జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణల్లో లిఫ్ట్ లేదా ఎలివేటర్ ఒకటి. మనం ఈరోజు ఎత్తైన భవనాల్లో సులభంగా పై అంతస్తులకు వెళ్ళగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం ఒక మహానుభావుడు, ఎలిషా ఓటిస్. 1811లో అమెరికాలో జన్మించిన ఓటిస్ చిన్నప్పటి నుంచే యంత్రాలపైన ఆసక్తి కలిగిన వ్యక్తి. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తన ఆలోచనలను వదిలిపెట్టకుండా ముందుకు సాగారు. ఆ కాలంలో కూడా లిఫ్ట్ లాంటి యంత్రాలు ఉండేవి, కానీ అవి చాలా ప్రమాదకరమైనవి. తాడు తెగిపోతే లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడిపోయేది. అందుకే ప్రజలు వాటిని ఉపయోగించడానికి భయపడేవారు. ఇదే సమస్యను గమనించిన ఓటిస్ సేఫ్టీ ఎలివేటర్ అనే కొత్త ఆవిష్కరణపై పనిచేయడం ప్రారంభించారు. 1852లో ఆయన ఒక గొప్ప పరిష్కారం కనుగొన్నారు. తాడు తెగిపోయినా లిఫ్ట్ కింద పడిపోకుండా నిలిపే ప్రత్యేక భద్రతా వ్యవస్థ. 1854లో న్యూయార్క్లో జరిగిన ఒక ప్రదర్శనలో ఓటిస్ తన ఆవిష్కరణను ప్రపంచానికి చూపించారు. ఆయన లిఫ్టులో నిలబడి ఉండగా తాడును కట్ చేయమని ఆదేశించారు. అందరూ భయంతో చూస్తుండగా లిఫ్టు కింద పడకుండా సేఫ్టీ బ్రేక్ పనిచేసి అదే స్థాయిలో ఆగిపోయింది. ఈ సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పటినుంచి లిఫ్ట్లపై ప్రజల నమ్మకం పెరిగింది. ఈ ఆవిష్కరణతోనే ఎత్తైన భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ముందుగా ప్రజలు పై అంతస్తులకు వెళ్లడానికి మెట్లు ఎక్కాల్సి వచ్చేది. అందుకే భవనాలు ఎక్కువ ఎత్తులో నిర్మించేవారు కాదు. కానీ లిఫ్ట్ వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరాల్లో స్కై స్క్రేపర్లు, అపార్ట్మెంట్లు వేగంగా పెరగడం ప్రారంభమైంది. లిఫ్ట్ ఆవిష్కరణతో పాటు అపార్ట్మెంట్ కల్చర్ కూడా అభివృద్ధి చెందింది. ఒకే భవనంలో అనేక కుటుంబాలు నివసించే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో భూమి కొరత ఉండడంతో ఎత్తైన అపార్ట్మెంట్లు నిర్మించడం అవసరమైంది. ఈ మార్పుకు మూలం కూడా ఓటిస్ చేసిన ఆవిష్కరణే అని చెప్పవచ్చు. ఓటిస్ ఎలివేటర్ కంపెనీ అనే సంస్థను స్థాపించి ఆయన తన ఆవిష్కరణను వ్యాపారంగా మార్చారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లిఫ్ట్లను తయారు చేసి అనేక దేశాల్లో తన సేవలను విస్తరించింది. ఈ రోజుకీ ప్రపంచంలో అత్యంత పెద్ద ఎలివేటర్ కంపెనీల్లో ఇది ఒకటి. ఓటిస్ కేవలం ఒక ఆవిష్కర్త మాత్రమే కాదు, ఒక విజనరీ. భవిష్యత్తులో నగరాలు ఎలా ఉండబోతాయో ఆయన ముందుగానే ఊహించారు. ప్రజలు ఎత్తైన భవనాల్లో నివసిస్తారని, లిఫ్ట్లు ప్రతి భవనంలో అవసరం అవుతాయని ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన ఆలోచనలు ఈరోజు నిజమయ్యాయి. ఆయన జీవితంలో కష్టాలు కూడా తక్కువగా ఏమీ లేవు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించిన ఆయన చివరకు తన ఆవిష్కరణతో ప్రపంచాన్ని మార్చగలిగారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఒక చిన్న ఆలోచన కూడా ప్రపంచాన్ని మార్చగలదు అని. ఎలిషా ఓటిస్ 1861లో మరణించిన ఆయన ఆవిష్కరణ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. ఈరోజు మనం ఎక్కే ప్రతి లిఫ్ట్లో ఆయన ఆలోచన ప్రతిబింబిస్తుంది. ప్రతి అపార్ట్మెంట్, ప్రతి స్కై స్క్రేపర్ వెనుక ఆయన కృషి దాగి ఉంది. ఈరోజు నగర జీవితం, అపార్ట్మెంట్ సంస్కృతి, ఎత్తైన భవనాల నిర్మాణం ఇవన్నీ ఒక మనిషి ఆలోచన వల్ల సాధ్యమయ్యాయి. ఆయన పేరు ఎలిషా ఓటిస్. ఆయన కేవలం ఒక ఆవిష్కర్త కాదు, ఆధునిక నగర జీవితానికి శిల్పి.